కడగటం, వాళ్ళు మినీ సెంటర్కి వచ్చిన దగ్గర నుండి సర్కస్ చేస్తా ఉన్నారు. ఇంత పని చేయిస్తున్నా ఈ రోజు కూడా కనీసం వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. చాలా దుర్మార్గం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మినీ సెంటర్లన్నీ మెయిన్ సెంటర్లుగా మార్చండి అని చెప్పేసి నిర్ణయం చేసింది. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు మార్చారు, కర్ణాటకలో మార్చారు, పంజాబ్లో మార్చారు. కానీ మన రాష్ట్రంలో 42 రోజుల సమ్మె సందర్భంగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పేసి అంగీకరించారు. ఇదిగో ఫైనాన్స్ లో ఫైల్ ఉంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది. ఈ రోజు అరచేతిలో స్వర్గం చూపించి మినీ వర్కర్లను మోసం చేస్తా ఉంది ప్రభుత్వం. మా అనేక సార్లు అడిగిన ఫలితంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఐసిడిఎస్ మంత్రి గారు స్వయంగా మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్చాము అని చెప్పేసి చెప్పింది. మరి మారిస్తే జీవో ఏది? మార్చారు అంటే ఈరోజు జీవో ఉండాలి కదా. ఇంతవరకు జీవో రాలా. ఏమిటండి అని అంటే మళ్ళా మినీ సెంటర్ ఫైలు ఫైనాన్స్ లోకి వెళ్తుంది, వెనక్కి వస్తుంది, ఫైనాన్స్ లోకి వెళ్తుంది, వెనక్కి వస్తుంది. మరి ఎన్ని రోజులు ఫైనాన్స్ లో ఆమోద ముద్ర వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం వెంటనే మినీ ఫైలు వెంటనే ఆమోదం తెలియజేయాలి, వెంటనే జీవో ఇవ్వాలి. జీవో ఇవ్వకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అలానే కనీసం మే నెల వస్తా ఉంది, చిన్న బిడ్డలు అంగన్వాడీ సెంటర్కి వచ్చేది. అన్న చెల్లెళ్ళేమో ఇళ్లలో ఉంటారు, సెలవులు ఇస్తారు. కానీ అంగన్వాడీలకు వచ్చే బిడ్డలు మాత్రం మే నెల అంతా కూడా స్కూల్లోకి రావాలంట. ఇది ఎక్కడ అన్యాయం? పోనీ వాళ్ళు వస్తారంటే మాకు తిండి పెట్టడానికి ఇబ్బంది లేదు. ఈరోజు పిల్లల్ని పంపించట్లేదు. పిల్లలు లేకుండా అంగన్వాడీలు సెంటర్లో ఉండి ఏం చేయాలి? గాలి వడగాల్పులకి ఈరోజు అంగన్వాడీలు కూడా ఈరోజు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అందుకని కనీసం మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటే తప్పకుండా ఇస్తామని చెప్పారు. కర్ణాటకలో ఇచ్చారండి అని చెప్పేసి ఆ జీవో కూడా డైరెక్టర్ సార్కి అందించాం. కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి లేదు. రెండోది, ఈరోజు బాల సంజీవని యాప్ తీసుకొచ్చారు. అంగన్వాడీలు అందరూ 10th క్లాసు క్వాలిఫికేషను. కానీ ఈరోజు ఆ యాప్లు కనుక చూస్తే డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఇంతవరకు చేయలేరు. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాల యాప్లు పెడతా ఉన్నారు. కనీసం ఒక యాప్ అన్నా అయితే చేస్తామని చెప్పాం. ఈరోజు ఆ తెచ్చిన యాప్ ఎంత అన్యాయం అంటే ఈరోజు ఇన్ అవుట్ అంట, లోపలికి వచ్చినప్పుడు అవుట్ అంట. పిల్లలకి ఫోటో తీస్తే దానికే ఈరోజు సరుకులు తీసుకుంటా ఉంది. ఎవరైనా పిల్లలు గుడ్డు చేయించుకుంటే దానికి సంబంధించి ఆ ఫోటోలో రావట్లా. పిల్లోడు ఎవడైనా పక్కకు తిరిగితే వాడికి ఫుడ్ కట్టు, ఎవరైనా లేటుగా వస్తే వాళ్ళకి ఫుడ్ కట్టు, ఈరోజు తల్లి కనుక పొలం వెళ్తే వాళ్ళకి ఫుడ్ కట్టు. ఇట్లాగూ రకరకాల మార్పులు చేసేసి ఈరోజు లబ్ధిదారులను ఈరోజు అంగన్వాడీలకు దూరం చేసే పని చేస్తా ఉన్నారు. అందుకనే ఈ యాప్ను వెంటనే మార్పులు చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఈరోజు ఫోన్లు ఇచ్చారు. ఎప్పుడు 2022లో ఇచ్చారు. ఆ ఫోన్లు పనిచేయట్లా. ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు నెట్ సిగ్నల్ ఉండట్లా. నెట్ లేకపోయినా ఫోన్లు పనిచేయకపోయినా మీరు చెయ్యాల్సిందే అని చెప్పేసి ఈరోజు అధికారుల వైపు నుంచి ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇలాంటి టాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఫోన్లు ట్యాబ్లు ఇచ్చేంత వరకు ఈరోజు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. వెంటనే అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరగాలంటే బాల సంజీవని యాప్ మార్పులు చేయాలి, ట్యాబ్లు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పరిష్కారం కనుక చేయకపోతే అంగన్వాడీలు మే 20వ తారీఖున మరొకసారి సమ్మెకి సిద్ధమవుతారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్బరామ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం. నువ్వు మాట్లాడమ్మా.